దుర్భిక్షము కలిగి ఆకలి బాధలచే ప్రజలు నొత్తురు, పశువులకు నష్టము వాటిల్లును. మంత్రి కుజుడగడ వలన రాజులకు కలహము, చోరాగ్ని భయములు, గాలి అధికముగా, పంటలకు తెగుళ్లకు ధాన్యాది ధరలు పెరుగును, లోహములకు ధరలు సమానముగా ఉండును. సేనాధిపతి చంద్రుడగడ వలన ప్రజలకు మంచి ఆరోగ్యము, పశువులు క్షీరములు అధికముగా ఇయ్యును, వెండి బంగారము పెట్రోలు వెన్న నెయ్యి పంచదార ధరలు పెరుగును, మంచి వర్షములు పడును. సస్యాధిపతి శుక్రుడెకట వలన సమస్త ధాన్యములు పండును, తెల్లని ధాన్యములు తెల్లని భూముల యందు విశేషముగా పండును. దేశమంతటా క్షేమముగా సుభిక్షముగా సంపదలు ఉండును, సమస్త ధరలు సరసమై ఉండును. ధాన్యాధిపతి బుధుడెకట వలన తుఫానులు బాగా వచ్చును, గాలి తీవ్రత ఉండును. సస్యాఫలము మధ్యమము, సమస్త ప్రజలు భయముతో నొత్తురు. అర్ఘాధిపతి చంద్రుడు సృష్టి పంటలకు అభివృద్ధి కలుగును. తేనె ముత్యము చేపలు గోధుమలు వస్త్రములు జొన్నలు పంచదార బెల్లము నూనె నెయ్యి పెరుగు పాలు వెండి బంగారం ధరలు పెరుగును. మేఘాధిపతి చంద్రుడి వలన సర్వదేశములకు సృష్టి అన్ని రకములైన పంటలు విశేషముగా పండును, గోవులు విశేషముగా పాలు ఇచ్చును. రసాధిపతి రవిగుట వలన నెయ్యి నూనె బెల్లము తేనె కొబ్బరి నూనె ఆముదము నూనె నువ్వుల నూనె చింతపండు మామిడి పండ్లు నిమ్మకాయ ధరలు పెరుగును. నిరసాధిపతి శుక్రుడు వలన కర్పూరము అగరు చందనము బంగారు వెండి ముత్యములు వస్త్రములు ధరలు అధిక ధరలకు లభించును. పశుపాలకుడు శ్రీకృష్ణ ఫలం, పశువులకు వృద్ధి సుభిక్షముగా పంటలు బాగా పండుట చేత ధాన్యాదుల ధరలు తగ్గును. పశువులకు గడ్డి నీరు సమృద్ధిగా లభించును. ప్రజలకు పాడి పంటలు సమృద్ధిగా ధనధాన్య సంపత్తు కలుగును. స్థాన సంరక్షకుడు శ్రీకృష్ణుడు, గోజాతి చక్కగా పాలను సంగును, పాడి పంటలకు సమృద్ధిగా ఇండును. సమస్త ప్రాణకోటి రోగము లేని వారగుదురు, ధరలు సరసముగా ఇండును. మేషరాశి ఆదాయం 1.5 ఖర్చు, వృషభ రాశి 5 రూపాయల ఆదాయం 14 రూపాయల ఖర్చు, మిథున రాశి 8 రూపాయల ఆదాయం 11 రూపాయల ఖర్చు, కర్కాటక రాశి 2 రూపాయల ఆదాయం 11 రూపాయల ఖర్చు, సింహరాశి 5 రూపాయల ఆదాయం 5 రూపాయల ఖర్చు, కన్యారాశి 8 రూపాయల ఆదాయం 11 రూపాయల ఖర్చు, తులారాశి 5 రూపాయల ఆదాయం 14 రూపాయల ఖర్చు, వృశ్చిక రాశి ఆదాయం 11 5 రూపాయల ఖర్చు, ధనుస్సు రాశి 14 రూపాయల ఆదాయం 11 రూపాయల ఖర్చు, మకర రాశి 2 రూపాయల ఆదాయం 8 రూపాయల ఖర్చు, కుంభరాశికి 2 రూపాయల ఆదాయం 8 రూపాయల ఖర్చు, మీనరాశి 14 రూపాయల ఆదాయం 11 రూపాయల ఖర్చు. రాజపూజం రాజావమానం, మేషరాశి రాజపూజం 2 రాజావమానం 4, వృషభ రాశి రాజపూజం 5 రాజావమానం 4, మిథున రాశి రాజపూజం 1 రాజావమానం 7, కర్కాటక రాశి రాజపూజం 4 రాజావమానం 7, సింహరాశి రాజపూజం 7 రాజావమానం 7, కన్యారాశి రాజపూజం 3 రాజావమానం 3, తులారాశి రాజపూజం 7 రాజావమానం 7, వృశ్చిక రాశి రాజపూజం 3 రాజావమానం 3, ధనుసు రాశి రాజపూజం 6 రాజావమానం 3, మకర రాశి రాజపూజం 2 రాజావమానం 6, కుంభరాశి రాజపూజం 5 రాజావమానం 6, మీనరాశి రాజపూజం 1 రాజావమానం 2. ఈ సంవత్సరం పుష్యబహుళ షష్ఠి 14/1/2026 గురువారము రాత్రి 3:05 రేవతి నక్షత్ర శివనామ యోగం వణిజా కరణమయందు రవి మకర రాశి ప్రవేశం. మకర సంక్రాంతి పురుష స్వభావము 3 శిరస్సులు 2 ముఖములు 4 నాలుకలు వికృతమైన నల్లని శరీరాఛాయము నీరు యోజనములు ఎత్తు 12 యోజనముల వెడల్పు కలిగిన భీకరాకారము అస్య పురుషస్య విస్తరణామ విప్రులకు నాశనము వేపాకు స్నానము మహారోగము కంబలా వస్త్రము మునులకు నాశనము వస్త్రగంధ లేపనము విషనాశనము నల్ల కలువ పుష్పములు ఫలనాశనము పగడ ఆభరణము దుష్టనాశనము తగర పాత్రకు శుభప్రదం పెరుగు ఆహారం తేజస్సు నాశనం తాడిపండు భక్షణం సుఖం తోమర ఆయుధం యుద్ధం జరుగును. మయూర ఛత్రం మరణము లేకుండా వాహనములకు దున్నపోతు రాజులకు యుద్ధములు లోలాముఖ ముచేత వృష్టి లేకుండుట కూర్చొని యుండును. మధ్యార్గములు వాయువ్యముఖము వాయువ్య దిక్కుల నాశనము పక్షీఫలం దుర్భిక్షము తిథిఫలం ధాన్య సమృద్ధి వారాఫలం అత్యంత సుఖం లగ్నాఫలం అల్ప సుఖం. కర్తరి నిర్ణయం 4/5/2026 సోమవారం నుండి 29/5 జ్యేష్ఠ బౌల త్రయోదశి వరకు వాస్తు కర్తరి. గురుమూఢ్యం ఆషాఢ శుద్ధ బౌల పాడ్యమి తేదీ 15/7/2026 నుండి 12/8/2026 బుధవారం వరకు ఆషాఢ బౌల అమావాస్య వరకు గురుమూఢ్యం ఉండును. శుక్రామూఢ్యమి 19/10/2026 సోమవారం నుండి ఆశ్వీజ బౌల చవితి తేదీ 29/10/2026 గురువారం వరకు ప్రగాత్మనిత శుక్రామూఢ్యమి. పుష్కర నిర్ణయం
2వ తారీఖు 6వ నెల 2026 మంగళవారం నుండి సార్తా త్రికోటి సహిత యమునా నది పుష్కరారంభం.